సో మొత్తానికైతే వచ్చారు. అందరూ అవాక్ అయ్యే విధంగా, అందరూ షాక్ అయ్యే విధంగా ఆయన వస్తారా రారా అన్న అనేక రకాల అనుమానాలు, క్యూరియాసిటీ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి వచ్చారు. అసలు జనాలకి కావలసినంత స్టఫ్ ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరైనా, అది అధికారంలో ఉన్నా లేకపోయినా. ఎలాంటి స్టఫ్ అంటే నేను మళ్ళీ చెప్తా, ఈ స్టఫ్ గురించి చాలా పర్టికులర్గా మనం మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆయన ఓటమి పాలైన తర్వాత ఆయన రారు 11 సీట్లకే పరిమితమై ఉండడం వల్ల ఆయన రారు అన్న దగ్గర నుంచి మొత్తానికి ఆయన అసెంబ్లీకి వచ్చి అక్కడ ఒక సైన్ పెట్టి వెళ్ళిపోయారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, రారు రప్పించలేరా, రాలేరా. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చిన్న నిందితులు ఎవరైనా కోర్టుకు రావాలన్నా కూడా రారు. జగన్మోహన్ రెడ్డి గారి తప్పించుకున్న తర్వాత మేము చిన్నవాళ్ళం మాకేంటని అంటారు అని అనేక మంది మేధావులు, విశ్లేషకులు, పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతిరోజు పొడుస్తూ ఉంటే మొత్తానికి ఆయన అందరికీ షాక్ ఇచ్చి మీరు చెప్పినప్పుడు కాదు నేను రావాలనుకున్నప్పుడు వస్తా అన్నట్టుగా ఇవాళ వచ్చారు, వెళ్ళారు. రైట్, ఎలా వచ్చారు? గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి 10:45 ఆయన ఇక్కడ ల్యాండ్ అయ్యారు స్పెషల్ ఫ్లైట్లో. ఆ తర్వాత 11:30 ఆయన సిబిఐ కోర్టు దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత కోర్టు లోపలికి వెళ్ళడం, ఆ ప్రొసీజర్స్ అదంతా లోపల వరకు జడ్జి గారి ముందు వరకు వెళ్ళే వరకు ఆ ప్రొసీజర్స్ అనేది టైం టేకింగ్. ఆ తర్వాత జడ్జి ముందు 1-to-1 జడ్జి గారి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉంది కేవలం జస్ట్ 5 minutes. ఈ 5 minutesలో ఆయన ఎవరైనా ఏం మాట్లాడడానికి లేదు. కేసుల గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని జడ్జి గారు జగన్మోహన్ రెడ్డి గారి అడ్వకేట్ని అడిగారు. లేదు, మేమేం చెప్పాలనుకోవట్లేదు అని చెప్పారు. జస్ట్ అంతే, 5 minutes అయిపోయింది, సైన్ పెట్టారు. ఏం జరిగింది తర్వాత డిస్కస్ చేద్దాం.